ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. ఒరే గోవిందు, అయ్యా టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా. ఒరేయ్, బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. ఒరే నైట్ ప్రకాశా, వాళ్ళు చూసొద్దారేటి జాయినింగ్ తెలిస్తే చంపేస్తారని చెప్ప. ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసొచ్చుదాంరా. ఏ సొంతం ఉండరా బాబు, రేపు బండి వెళ్ళిపోతుందా? పడుతున్నట్టున్నారు వారం పోకేద్దాం. మేడం, ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి, పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో, నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు? అయ్య బాబా, ఎంఆర్ఓ గారు బండి వచ్చింది. రాయనం గారు ఏంటంటే ఎంఆర్ఓ గారు ఎలా వచ్చారు? రాయనం గారు పైన పనిలో ఉన్నారండి, తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో 650 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఓపి కట్టండి. ఎంతసేపు చూస్తారా లోటు మీరు? రాయనం గారు బేబమ్మ, ఇక చదివింది సాలేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో, ఇక చాలమ్మా. ఆ పుస్తకాలు పక్కనెట్టు, నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ, నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది చాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి రా. గదిలో బేబమ్మ లేదయ్యా, ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. ఎవరినైనా పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా రాయనం గారు, ఏటే నాకు కూడా బేబమ్మ కనపడుతున్నారండి. అయ్యా రాయనం గారు, నేను కూడా మీ వాడిని సార్, మీ క్యాస్టేనండి. బయట తోసేంటి సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చ నా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకు నా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఏటే అబ్బుల్ తాత, నీకెందుకు జ్వరం కూడా వచ్చేసినావు? అరే ముసలి, జ్వరం ఉన్నదని ఆటకు రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చా? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. రాసి మీ ముసలి దగ్గరికి ఇస్తాను. ఇవాళ కూడా సాపలేదురా మనకి. అమ్మా, వాళ్ళ ఒకటే సంద్రం ఒకటే పడవ ఒకటే, వాళ్ళకి పాటు పడిపోతున్నది, మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉత్తి చేతులతో వెళ్ళిపోవాల్సిందే నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా? ఎల్లా లొలలుకోతే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలానికి కూర్చుంది? మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు. అరే ఆసి,
వాళ్ళని కోయడానికి మీ మీ తిరిగి ఎంత ఏరిండ్రా నలుగురు ఉంటే ఇద్దరిద్దరు అంటావేట్రా నలుగురులో గా ఉంది కదా ఉంటే బాగుంటే మా వాడికి గాచరం నోరు తిరగదులే అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు కోసిన వాళ్ళకి పోయిన చేపలకి పొత్తు డబ్బులు కట్టండి కట్టండి మేమెందుకు కట్టాలి మేము కోయడం మీరు ఏమైనా చూసారా తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేస్తుందిరా పదరా మనం కాలేజ్కి పోదాం. స్నానం చేసి వెంటనే వచ్చేస్తాను రెడీ అయిపోయి మన సంతలో లంగా జాకెట్ చూసానే బాగుంది నీ బిందులా పోమండి పోవే అత్మాను ఆడనకాల పడ్డమేనేటే పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అల్మేసే దగ్గర మాయపట్నం వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకొచ్చావంట. అబ్బా ఆపునా నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే ఈ సొక్కరా ఈ సొక్కరా ఈ సొక్క తెలీదా? గేటు నిచ్చింది రాత్రంతా కష్టపడి తీసి పెట్టుకుంటే ఆపునా బయటికి వెళ్ళాలా నేను? అరే, ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు కష్టపడి చేసుకుని మొత్తం పోయింది. అదే ఆచి ఆచి బయటికి వెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించారా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే నేను చదవలేను. నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది చదివించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. ఇటు అయిపోయిందంటావా? ఏదరా అటే ఉన్నట్టుంది పోనీ పోనీ చూస్తాడు జాగ్రత్త జాయిర్ పోనీ పోనీరా ఏమైపోయినది తెప్పిసింది బండి. సరేలే. అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? అయ్యా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారే? మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. కనకం తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోప్పడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడ్లాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ, ఆ బ్యాగ్ ఇటీ. ప్లీజ్ వదిలు జనబాబా. ఏ బేబమ్మా, చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. పాదరయ్య గారు ఇవాళ లోకాల మీద పగట్టేసిన అంటున్నాడు. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి. ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు. 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని? ఒరే, ఓ పాలి చూసేసిందనుకో అవును కదా తేల్చేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నా ఇక్కడ. ఫాదర్ గారు పగటిలో ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటముకుని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన క్లియర్ కుట్టేసుకున్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి, మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే, అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా.